అందరికీ ప్రైజ్తలా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువ, రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవ, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోచామున నీ పాదాల చెంత చేరి తండ్రి అని నేను స్తుతించుటకు నీవు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, అలాగనే నా తండ్రి ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోచామున అందరైతే నీ పాదముల చెంత వాక్యం వింటకు వచ్చి ఉన్నారు వారందరూ నువ్వు దర్శించమని అడుగుచున్నాను. నిదాన సూటిగాను తేటగాను వారితో మాట్లాడి అయా ఇదిగో నీ నామం ఇక్కడ మహిమ పరచబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు మరి రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, దేవుని కృపను పొందిన తర్వాత కూడా అంతము వరకు నీ విశ్వాసము దేవునిలో స్థిరముగా ఉన్నదా? ప్రియమైన జనులారా, ఈరోజు మనిషి పడిపోయినటువంటి మనిషిని లేపటము కంటే పడిపోకుండా జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. దేవునితో నీ జీవితాన్ని ప్రారంభించటం ముఖ్యమే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయము దేవునితో అంతము వరకు నువ్వు నిలిచి ఉండటం ఇంకా గొప్ప విషయం. చూడండి, ఈరోజు మనము చెప్పుకొనబోయేటువంటి అంశము కూడా అదే. దేవుని కృపను పొందిన తర్వాత నీ విశ్వాసము దేవునిలో ఎలా ఉన్నది? రండి వాక్యమును చూద్దాము. 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. తాను నిల్చుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. చూడండి, వాక్యము సెలవిచ్చున్నటువంటిది ఉన్నది, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్న వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెనంట. ఇది నాన్న, నేను దేవునిలో స్థిరముగా నిలిచి ఉన్నాను, స్థిరముగా బలపడి ఉన్నాను అని నీవు అనుకొనిచున్నావు. కానీ నీ అంతమునకు వచ్చేసరికి నీ విశ్వాసం ఎలాగ ఉన్నదో ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. పరిశుద్ధ గ్రంథములో దేవుని చేత నియమింపబడినటువంటి వారే, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారే ఎందరో ఆరంభంలో దేవుని యందు విశ్వాసమును కనపరిచినటువంటి వారు వారి అంతమునకు వచ్చేసరికి దేవునిని విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. వారిలో ఈ దినాన మనము కొందరిని చూద్దాము. రండి వాక్యమును చదువుకుందాము. వారిలో ఈ దినాన కొందరిని మనము చూద్దాము. మొదట దేవునితో వారు ఎలాగా ప్రారంభించబడినటువంటి వారై ఉన్నారు, ఆ తర్వాత వారు ఎలా పడిపోయినటువంటి వారై ఉన్నారు చూద్దాం. రండి ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. చూడండి, వాక్యమును మనం చూచినప్పుడు నోవాహు యొక్క విధేయత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నటువంటిది అయి ఉన్నది. నోవాహు రక్షింపబడక మునుపు, జల ప్రళయం రాక మునుపు దేవునిలో ఎలా జీవించినటువంటి వాడై ఉన్నాడు, ఎలాగ బ్రతికినటువంటి వాడై ఉన్నాడు. యెహోవాయే నోవాహుతో సెలవిచ్చినటువంటి వాడై ఉన్నాడు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని. అయితే ఇక్కడ నోవాహునే ఎందుకు ఇంత ప్రత్యేకముగా ఆయన ఏర్పరచుకునేటువంటి వాడై ఉన్నాడు, ఎన్నుకునేటువంటి వాడై ఉన్నాడు అంటే, ప్రపంచమంతా దేవుని మాటకు లోబడలేదు, ప్రపంచమంతా పాపములో మునిగిపోయి ఉన్నది. కానీ ఆ ప్రపంచమంతటిలో, ఆ తరమంతటిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా దేవునికి కనిపించినటువంటి వాడై ఉన్నాడు. కనుకనే అతడును అతని ఇంటి వారందరూ రక్షణ అనే ఆ ఓడలోనికి ప్రవేశించినటువంటి వారై ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటంటే, దేవుని మాటను విన్నప్పుడు విధేయతతో మనము నడుచుకునేటువంటి వారమై ఉండాలి. నోవాహు దేవుని మాటను విని విధేయుడై నడుచుకున్నాడు కనుకనే అతని ఇంటి వారందరూ ఆ రక్షణ ఓడలో ప్రవేశించినటువంటి వారై ఉన్నారు, రక్షింపబడినటువంటి వారై ఉన్నారు. అలాగే జల ప్రళయము గడిచిపోయిన తర్వాత, మరలా ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నోవాహు జీవితము ఎలా ఉన్నిందో రండి మనం వాక్యము ద్వారా
చూద్దాము. ఆది కాండము 9వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము తాగి మృతుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. చూడండి, జల ప్రళయం నుండి రక్షించబడిన తర్వాత, ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నోవాహు చేసినటువంటి పని, ఒక స్థలమును ఏర్పరచుకొని ఆ స్థలంలో వ్యవసాయం చేసి ఆ స్థలములో ఏ పంటను వేశాడంట? ద్రాక్ష పంటను వేసినటువంటి వాడై ఉన్నాడంట. అంతయు బాగానే ఉన్నది. కానీ ద్రాక్ష పంట వేసినటువంటి నోవాహు ఏం చేశాడు? ద్రాక్ష రసమును తాగి మత్తుడై వస్త్రహీనుడైపోయాడంట. చూడండి, జల ప్రళయమునకు ముందేమో అంతటి నీతిమంతుడు లేడు అని అనిపించుకున్నటువంటి నోవాహు జల ప్రళయము తర్వాత ఎలాంటి స్థితిలోనికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. ప్రియమైన జనులారా, ఈ దినాన నీ రక్షణ యొక్క ముగింపు ఎలా ఉన్నిందో, నీ రక్షణ యొక్క అంతము ఎలా ఉండబోతుందో ఒకసారి నీవు పరిశీలన చేసుకో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఉన్నది. నిన్న దేవునితో నడిచినటువంటి నోవాహు ఈరోజు ఎలా ఉన్నాడు? చూడండి, నోవాహు ఓడను నిర్మించాడు, నోవాహు దేవుని మాటను విన్నాడు, నోవాహు జల ప్రళయం నుండి రక్షింపబడ్డాడు. కానీ ఒక సమయం వచ్చేసరికి అతడు జాగ్రత్తను కోల్పోయినటువంటి వాడై ఉన్నాడు. తన నీతియుక్తమైనటువంటి ప్రవర్తనను కోల్పోయినటువంటి వాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్నటి అనుభవము మంచిదే, కానీ ఈరోజు దేవునిలో నీ అనుభవము, నీ స్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించు. అలాగే ఇక్కడ మనము మరొకరిని చూసేటువంటి వారమై ఉన్నాం. మీరు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు, దేవుని చేత రక్షించబడినటువంటి వారు, దేవుని చేత ప్రత్యేకపరచబడినటువంటి వారు. రండి, వీరిని గురించి మనం చూద్దాము. యెషయా 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి, వాక్యమును మనం చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగముల గురించి మనము ఇక్కడ తెలుసుకొనిచున్నటువంటి వారమే. తండ్రి తన పిల్లలను పెంచినటువంటి వాడై ఉన్నాడు, రక్షించినటువంటి వాడై ఉన్నాడు, ప్రతి ఆపదలో నుండి, ప్రతి శ్రమలో నుండి కాపాడినటువంటి వాడై ఉన్నాడు. అయితే రక్షణను పొందుకున్న తర్వాత ఆ బిడ్డలు, ఆ పిల్లలు ఏమైపోయారంట? తనను విడిచిపెట్టినటువంటి వారై ఉన్నారంట. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకసారి నిన్ను గూర్చి నీవు ఆలోచించు. రక్షణ పొందుకున్న కొత్తల్లో నీవు ఎంత విశ్వాసంతో ఉన్నావో, అదే రక్షణ పొందుకున్న తర్వాత ఒక 4 సంవత్సరములు గడిచిన తర్వాత నీవు ఏ విశ్వాసంలో ఉన్నావు, ఎంత విశ్వాసంలో ఉన్నావు? నీవు రక్షించబడిన కొత్తల్లో సంఘానికి ఏ టయానికి వచ్చేటువంటి వాడవో, రక్షించబడిన ఒక 6 సంవత్సరముల తర్వాత నువ్వు సంఘానికి ఏ టయానికి వచ్చున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో, నిన్ను నీవు ప్రశ్నించుకో. అందుకనే ఇక్కడ పౌలు గారు 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 12వ వచనములో సెలవిచ్చున్నటువంటి వారై ఉన్నారు. తాను నిలుచుచున్నానని తలంచుకుని ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడై ఉండాలంటారు. ఈ దినాన నేను నిలిచి ఉన్నాను, నాకు ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు అని నీవు తలంచుకొనిచున్నావేమో, అంతము వరకు ఈ విశ్వాసం అని దేవునిలోనే నీవు కాపాడుకునేటువంటి వ్యక్తివై ఉండువుగాక. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.